హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అల్పుణ్ణి దగ్గరికి చేరిస్తే అధిక ప్రసంగం చేస్తాడు అని హితబోధ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. బూత్ డైరెక్టర్ మారుతి అంగుళం కాలర్ ఎగరేయడం రాదు అంటున్నాడు. సినిమా పీకితే కాలరేం కర్మ, నిన్నే ఎగరేస్తారులే అని ధైర్యం చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలిసిందే కదా, ఇండస్ట్రీలో పావలా పకోడీ డైరెక్టర్లకి ఏం కొదవలేదని. వారిలో 10 పైసలకి ఎక్కువ, పావలాకి తక్కువ ఈ మారుతి అంగుళం. పావలా కోడికి అద్దచేర మసాలా అన్నట్టు తీసిందే అన్ని బూతు సినిమాలు. ఏదో అవతారు, అవెంజర్స్ తీసినంత బిల్డప్ ఇస్తున్నాడు. ఎందరో పావలా పకోడీ గాళ్ళలో నువ్వు ఒక మాడిపోయిన పకోడివి. అది గ్రహించకుండా గాల్లో తేలిపోతున్నాడు. ఈ మధ్య కాంట్రవర్సీ లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమాలైనా సరే దేకడం లేదో జనాలు. అందుకే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవడు బాగా ఫామ్లో ఉంటే వాడిని గోక్కోవడం, లేదంటే బట్టలిప్పి తిరుగుతా కడ్రాయిడ్ చిరిగిందేసుకుంటా మసిగుడ్డతో మూతి తుడుచుకుంటా అని గొప్పలు పోతుంటారు, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. తీసింది మంచి కంటెంట్ అయితే ఎవడి ముడ్డి నాకాల్సిన అవసరం లేదు కదా అనేది మన ట్రేడ్ పండితుల వాదన. రీసెంట్గా మారుతి అంగుళం ప్రభాస్తో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ కథని ముందుగా ఎన్టీఆర్కే వినిపించాడు. ఈయన గారి బూతు సినిమాలు చూసి భయపడ్డాడో ఏమో తెలియదు, కానీ ఎన్టీఆర్ ఈ కథని రిజెక్ట్ చేశాడు. దాంతో ప్రభాస్కి వినిపించి ఓకే చేయించుకున్నాడు. డైనోసార్లు అంతరించిపోయినప్పుడు మొదలుపెట్టినా ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. ముక్కి మూలుగుతూ దొర్లుకుంటూ పాక్కుంటూ ఎలాగోలా ఈ రాజాసాబ్ షూటింగ్ని కంప్లీట్ చేశాడు. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. ఈ బి గ్రేడ్ బూతు సినిమాలు తీసుకునే మారుతి అంగుళంకి ఆదిపురుషుకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్, విఎఫ్ఎక్స్ టీం తోడై ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితికి వచ్చింది. టీజర్, ట్రైలర్ చూస్తేనే సినిమా భయంకరంగా నాగిపోయిందని కన్ఫర్మ్ అయింది. హర్రర్ మూవీ అని చెప్పి ట్రైలర్కే భయపెట్టేశాడు. సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి లాంటి డైరెక్టర్స్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఒక బి గ్రేడ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ సేమ్ అలాగే ఉంది. ట్రైలర్తోనే అస్సాం టికెట్ తీసుకుంది కాబట్టి ఇది డిసెంబర్లో వర్కౌట్ అవ్వదు. అందుకనే బిజీగా ఉండే సంక్రాంతి సీజన్కి షిఫ్ట్ చేశారు. ఇలాంటి సినిమాలన్నీ కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తుంటారు. మొన్న శరణమన్నయ్య గేమ్ డేంజర్, ఇప్పుడు రాబోయే మనవంకర ప్రసాదం, ఇప్పుడు ఇది. ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. అంతా ఆర్టిఫిషియల్గా గందరగోళంగా ఉంది. కనీసం నెత్తిన పెట్టిన విగ్గులు కూడా సెట్ అవ్వలేదు. వింటేజ్ ప్రభాస్ని చూపిస్తాడంట. ఇక ఎలాగో సంక్రాంతి సీజన్లో వచ్చిన కాడికి డబ్బాలో వేసుకుందామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ప్రమోషన్లు స్పీడ్ పెంచారు. రీసెంట్గా ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయడానికి నానా హంగామా చేశారు. ఆ హంగామా మొత్తం వీళ్ళు చేసిందేలే, ఆడియన్స్ ఎవరు పట్టించుకోలేదు. ఆ సాంగ్ మొత్తం డూప్తో, ఏఐతో లాగించేశారు. బూత్ డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఆ సాంగ్ కూడా అద్దిరిపోయింది. తమిళ సాంగ్ని తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటుందో అంతకన్నా ఘోరంగా ఉంది. దానికి మ్యూజిక్, బీజిఎం తమనన్నయ్య కూడా అంతే భారంగా కొట్టాడు. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో రజనీకాంత్ ఫ్యాన్ అనుకుంటా. ఎక్కడా కూడా ఒక ఫ్లో లేదు. సాంగే చండాలంగా ఉందంటే మళ్ళీ దాంట్లో పాన్ ఇండియా నెంబర్ 1 అని భజన. ప్రభాస్ లుక్ అండ్ గెటప్, ఆ రొట్ట లిరిక్స్, క్రీస్తు పూర్వం నాటి బీజిఎం, చిత్తూరు నాగయ్య కాలం నాటి సెట్టింగ్స్, బి గ్రేడ్ సినిమా డైరెక్టర్ అనిపించుకున్నాడు. సాంగ్ పోయిందని ముందే తెలిసిందనుకుంటా ఈవెంట్లో కాంట్రవర్సీకి తెరలేపాడు. నేను యాక్చువల్గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు, ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. కాలర్ ఎగరేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తీసిందన్నీ బి గ్రేడ్ సినిమాలు. ఒక్క పాన్ ఇండియా సినిమా అవకాశం రాగానే సెటర్లు వేస్తున్నాడు. అయ్యో తుస్సు, అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఎన్టీఆర్ సినిమాలు తీసి రికార్డులు కొట్టేటప్పుడు మిగతా హీరోలంతా ఏ యాక్టింగ్ స్కూల్లో ఉండేవాళ్ళో అడ్రస్ కనుక్కో. ఆ టైంలో నువ్వే సందులో ఉన్నావో చూసుకో. అందుకే నేను బూత్ డైరెక్టర్ అనేది. నీలాంటి డైరెక్టర్లు 100 మంది తెల్లవారక ముందే ఎన్టీఆర్ ఇంటి గేటు ముందు బావురు కప్పల్లా నోరు తెరుచుకొని బారులు తీరి ఉంటారు ఆయన డేట్స్ కోసం. దాంట్లో నీ నెంబర్ 101. అది మన రేంజ్. నువ్వు ఎవరికి జాకీలేస్తున్నావో తెలియదు, కానీ ఆ హీరోలంతా ఎన్టీఆర్ రికార్డుల్ని వేటాడుతున్నప్పుడు విజిల్స్ వేసిన వాళ్ళు. అంత స్టార్డమ్ మనకెప్పుడు వస్తుందా అని బుర్ర గోక్కున్న వాళ్ళు. 19 ఏళ్ళకే రికార్డుల్ని మడతేసి జోబులో వేసుకున్నాడు. అది ఎన్టీఆర్ రేంజ్. సరైన ప్లానింగు, గైడెన్స్ ఉండుంటే ఈ రోజున ఏ పాన్ ఇండియా హీరో కూడా తన దరిదాపుల్లో కూడా ఉండేవాడు కాదు. కటౌట్ అన్నావు కదా, అలాంటి కటౌట్స్ ఉన్న వాళ్ళంతా ఈ రోజున ఎక్కడున్నారు? బాలీవుడ్కి వెళ్ళు, నీకు ఒక గొర్రెల మంద కనిపిస్తుంది. కటౌట్ ఉంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. యాక్టింగ్, డ్యాన్సుల్లో ఎన్టీఆర్ని కొట్టేవాడే లేడు. అమీర్ ఖాన్ కటౌట్ ఎంత? ఆయన సినిమా రికార్డులు ఇప్పటికీ టచ్ చేసేవాడే లేడు. ఆల్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ దంగల్ కూడా అయినదే.
కాబట్టి ఇలాంటి చెక్క భజనలన్నీ పక్కన పెట్టి కంటెంట్ మీద ఫోకస్ చేయి. ఎన్టీఆర్ని కామెంట్ చేసేంత రేంజ్ కాదు నీది. నువ్వు తీసే ఈ రోత సినిమా పీకిందని తెలుసు కాబట్టే భజన మోడ్ ఆన్ చేసుకున్నావు. దీన్ని రిలీజ్ తర్వాత నిన్ను ఓం రావుత్ అన్నయ్యని మించి వేసుకుంటారు. ఆ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక స్టార్ హీరో పాడే సాంగ్ అది. అలాంటి సాంగులు సినిమాలు తీసుకునే బీసీ గ్రేట్ డైరెక్టర్వి నువ్వు ఇంకో స్టార్ హీరో పైన సెటర్ వేస్తున్నావా బూత్ డైరెక్టరు అని క్వశ్చనింగ్ చేస్తున్నారు మన టేడ్ పండితులు. మరి ఈ బూత్ డైరెక్టర్ బిల్డప్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.